హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ శ్రీను వలంపల్లి. శ్రావణ హెల్త్ టిప్స్ లో ప్రతిరోజు మీరు హెల్త్ టిప్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హెల్త్ ఎలా కాపాడుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనల్ని మనం ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనేది తెలుసుకుందాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల గురించి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఎంతవరకు అవసరం, దాని ఇంపార్టెన్స్ ఏంది అన్నది దాని గురించి నేను ఇవాళ మీతో డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అంటే నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని సేవింగ్స్ అంటూ దాచిపెట్టుకుంటారు. అది వాళ్ళ మెయిన్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఆ అమౌంట్ అన్నది వాళ్ళు యూస్ చేసుకుంటారు. బట్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మనం ఫస్ట్ పరిగణనలోకి తీసుకోవాల్సింది ఎనీ హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ ఫస్ట్ తీసుకోవాల్సింది. చాలామంది ఏం చేస్తారంటే వేరే వేరే ఎమర్జెన్సీస్ కోసం పెట్టుకుంటారు, లైక్ పెళ్ళి కానీ సో లేకపోతే సేవింగ్స్ కింద సో అలా జమ చేసి పెట్టుకుంటారు. బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ చేయాల్సిన పని సేవింగ్ అన్నది మన హెల్త్ గురించి తీసుకొని చేసుకోవాలి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది వాళ్ళ లైఫ్లో మేజర్ రోల్ అనేది ప్లే చేసింది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లైఫ్లో అన్సర్టినిటీ, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్సర్టినిటీస్. వీ కెనాట్ సే ఎనీథింగ్, వీ కెనాట్ డినై ఆర్ వీ కెనాట్ సే ఎనీథింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అకర్. ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. జస్ట్ లైక్ కరోనా లాంటి సిచ్యువేషన్ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఆ కరోనా లాంటి సిచ్యువేషన్లో కరోనా టైంలో చాలామంది తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒకేసారి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దృశ్యాలు మనం చూడగలిగాం. సో అలాంటి టైంలో చాలామంది పాకెట్లో నుంచి వాళ్ళ సేవింగ్స్ ఏదైతే చేసి పెట్టుకున్నారో అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి. అవునండి, అవును. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. ఒకవేళ వస్తే మనం ఆ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది అప్పుడు పిక్చర్లోకి వచ్చింది. అండ్ అప్పుడు మనం 0% మన క్యాష్ అన్నది మనం పే చేయాల్సిన అవసరం లేకుండా 0%తో మనం హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకొని బయటికి రావచ్చు. ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సార్? ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటారు, మామూలు ఇన్సూరెన్స్ అంటారు, రకరకాలుగా చెప్తుంటారు. చాలామంది అడ్వైజర్లు ఫోన్లు చేసి మా ఇన్సూరెన్స్ తీసుకోండి, మాది తీసుకోండి అంటూ ఉంటారు. అసలు ముఖ్యంగా ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు ఇన్సూరెన్స్కి బెస్ట్ టైం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్సూరెన్స్లో నిజంగా మీరు చెప్పినట్టే చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి, సెకండ్ వచ్చేసి హెల్త్, థర్డ్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్, లోన్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఇంకా రకరకాల చెప్పాలంటే ఎక్సెట్రా చాలా ఉన్నాయి. మోటార్ ఇన్సూరెన్స్ ఉంది, లోన్ ఇన్సూరెన్స్ ఉంది, హోమ్ ఇన్సూరెన్స్ ఉంది. సో రకరకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది మన లైఫ్ పరంగా మనకి ఉపయోగపడేవి ఏవి అన్నది మనం కేటగరైజ్ చేసుకొని వాటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద ఫస్ట్ ఈస్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఇన్సూరెన్స్ మనం జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచే తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలా మందికి కంపెనీస్లో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ అది సరిపోదు. సమ్ 2 lakhs లిమిటేషన్స్ ఉంటాయి. 2 lakh 3 lakh అలాగే ఇస్తారు తప్పితే నాట్ మోర్ దాన్ దట్. ఫ్యామిలీ ప్యాక్ లాగా ఇస్తారు, ఫ్యామిలీ ప్యాక్ లాగా. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు అతనికి ఇంత లిమిట్ ఉండిద్ది, తర్వాత ఫ్యామిలీ యాడ్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే ఇస్తారు వాళ్ళు కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ముందు నుంచే తీసుకొని పెట్టుకుంటే అతను కవర్ చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత మిస్సెస్ని యాడ్ చేసుకొని మిస్సెస్ని కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత డెలివరీ మిస్సెస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని కూడా ఒకేసారి దాంట్లో ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి అప్పుడు ఉపయోగపడిద్ది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ పెరిగిద్ది, అప్పుడు ఉపయోగపడిద్ది. ఇదే చాలా మందికి డౌట్ అండి. ఇప్పుడు పెళ్ళయ్యక ముందు తీసుకుంటారు, వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యని ఎలా యాడ్ చేయాలి, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా యాడ్ చేయాలనేది ఒక డౌట్ గా ఉంటుందండి. రియాజ్ గారు, ఇది మీరు కొంచెం ఏమన్నా చెప్పగలుగుతారా? షూర్ సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ ఫ్యామిలీయా అన్నది అక్కడ అడుగుతారు సార్.
సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఇండివిజువల్గా తీసుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్, బ్లాక్స్. ఫ్యూచర్లో మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫ్యామిలీని, సో మనం ఆ బ్లాక్ కనుక టిక్ చేయించుకుంటే సో మనం ఫ్యామిలీని యాడ్ చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో పిల్లలది, అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెష్గా కుర్రోడు వచ్చాడు, జాబ్ జాయిన్ అయ్యాడు, ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, 1 సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, ఓకే, ఒక 3 months లో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా అప్లై అవుతుంది? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎట్లా ఇన్సూరెన్స్ తీసుకుంటే టర్మ్స్ కండిషన్స్ ఏం లేకుండా వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిన కాడి నుంచి చూపించుకొని అన్నీ చేసి వాళ్ళు ఫ్రీగా డెలివరీ అవ్వాలంటే, ఏ రూపాయి ఖర్చు లేకుండా అవ్వాలంటే ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి? సార్, ఇంతకుముందు నేను చెప్పినట్టే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకునేటప్పుడే దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు సింగిల్గా తీసుకుంటే దాంట్లో మీకు మెటర్నిటీ ఆప్షన్ అన్నది ఉండదు. ఎందుకు? యాజ్ యు ఆర్ ఎ సింగిల్. అవును. సో మీరు పెళ్ళైన తర్వాత ఇప్పుడు మీరు ఫ్యామిలీని యాడ్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు మీరు స్పౌస్ కింద మీరు మీ మిస్సెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు మెటర్నిటీ ఆప్షన్ 100% అక్కడ ఉంటుంది సార్. ఓకే, మీరు అది మెన్షన్ చేయాలా. మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మీరు మెన్షన్ చేసి ఐ వాంట్ టు ఆప్ట్ ఫర్ మెటర్నిటీ యాజ్ వెల్ అనేసి మీరు తీసుకుంటే, కొన్ని ప్లాన్స్ లో ఇన్బిల్ట్ ఉంటాయి, కొన్ని ప్లాన్స్ లో యాడ్ ఆన్ గా ఉంటాయి, రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి సార్ మార్కెట్ లో. సో దాన్ని బట్టి మీరు మీ ఆప్షన్స్ ని మీరు చూస్ చేసుకొని మీరు కస్టమైజ్డ్ గా కూడా తీసుకోవచ్చు. ఒక RM గా మిమ్మల్ని అడిగితే ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు? నేనైతే ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఫ్లోటర్కే ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. ఎవరికైనా కానీ, అంటే ఇండివిజువల్ పర్సన్కి అయినా కానీ, లేకపోతే ఫ్యామిలీ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ నేను ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్ట్ చేసుకోమంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో క్లాస్ ఉంటాయి సార్. ఎలాగంటే 2 adults 3 children యాడ్ చేసుకోవచ్చు అనేసి ఉంటుంది. ఇంకో పాలసీస్ లో అంటే రకరకాల, నేను ఇందాక మీకు చెప్పినట్టు రకరకాల పాలసీస్ ఉన్నాయి, రకరకాల కంపెనీ పాలసీస్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి సార్. బట్ వేరాస్ మీరు మెటర్నిటీ తీసుకునేటప్పుడు, మీరు ఆప్ట్ చేసుకునేటప్పుడు దానికి మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉండేది సార్. 2 years వెయిటింగ్ పీరియడ్ అన్నది ఉండిద్ది. 2 years. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మీరు ఈ రైడర్ అటాచ్ చేసుకోండి, మీకు ఆ మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉండిద్దో తగ్గిపోయిద్ది అంటారు. సో అది మీరు ఆప్ట్ చేసుకొని మీరు ముందే తీసేసుకుంటే ఇవేంటంటే మీకు రేపటి రోజు, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఇదైతే మన చేతుల్లో అయితే లేదు సార్. మెడికల్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ప్రైసెస్ ఒకేసారి హైక్ అయిపోతాయి సార్. అప్పుడు చాలా మంది అంటారు, అరే నేను పే చేస్తున్న ప్రీమియం పోయిన సంవత్సరం వేరేగా ఉంది, ఈ సంవత్సరం వేరేగా ఉంది. ఏంది అంటే ఆబ్వియస్లీ మీరు యాడ్ చేసుకుంటారు ఫ్యామిలీని, తర్వాత మీరు యాడ్ ఆన్ బెనిఫిట్స్ తీసుకుంటారు, ప్లస్ మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా మీకు అప్లై అవుతాయి. అదే కనుక మీరు మీ ఫ్యామిలీ గురించి ముందే ఆలోచించి మీరు ముందే తీసుకుంటే దాంట్లో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ అన్నది ఉంటాయి సార్, ఒక ఆప్షన్ ఉండిద్ది. ఓకే, అంటే కొన్ని పాలసీస్ లో ఇన్బిల్డ్ ఉండిద్ది, కొన్ని పాలసీస్ లో రైడర్ లాగా తీసుకోవచ్చు. అదేంటంటే ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ అనమాట. మీరు అది యాడ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానివ్వండి, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు లేదా ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మీకు అలాంటి ఏమి మీకు ఇంప్లాయ్ అవ్వవు, అవి మీకు వర్తించవు. ఎందుకంటే మీరు ఆ ఆప్షన్ ముందే యాడ్ ఆన్ చేసుకున్నారు కాబట్టి మీ పాకెట్ మనీని మీరు సేవ్ చేసుకున్నట్టు అయింది సార్. వైఫ్ని యాడ్ చేసుకోవాలి, మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ని యాడ్ చేసుకోవాలన్నారు. అది ప్రీమియం ఎంత పెరుగుతుంది సార్? ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఒక ప్రీమియం ఉంటుంది, వైఫ్ వచ్చిన తర్వాత ఒక ప్రీమియం పెరుగుతుంది. అది ఎందుకు, ఎంత శాతం పెరుగుతుంది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీంట్లో బేసికల్లీ ఏంటంటే ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కానీ ఏజ్ కేటగిరీలో తీసుకుంటారు సార్. ఫస్ట్ ఏజ్ ని కేటగరైజ్ చేస్తారు. ఇప్పుడు 20 to 30 years ఉంటే వాళ్ళకి ఒక ప్రైస్ ఉండిద్ది, 30 to 40 ఉంటే వాళ్ళకి ఒక ప్రైస్ ఉండిద్ది. సో అలా బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ ప్రైసెస్ అంటూ చేంజ్ అవుతూ ఉండిద్ది. బట్ ఇప్పుడు మీరు సింగిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మిస్సెస్ ఒక 26 years లేకపోతే 27 years తీసుకున్నారంటే నాట్ మోర్ దెన్ మీకు 20 to 25 లోపలే వచ్చేసింది సార్ మీకు. అగైన్ ఇది కంపెనీ టు కంపెనీ, పాలసీ టు పాలసీ డిఫర్ అయ్యింది. ఇది ఫస్ట్ థింగ్ మీకు ఏజ్. సెకండ్ థింగ్ మీరు ఎంతైతే సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బట్టి మీకు ప్రైస్ వేరియేషన్ అన్నది ఉండిద్ది సార్ మీకు. సార్ ఇప్పుడు మనం తీసుకునే పాలసీ ఏజెంట్ మనకు అన్నీ చెప్పరు, కొన్ని విషయాలు చెప్తారు. మీకు రూమ్స్ కానీ మనం తీసుకున్న తర్వాత వచ్చే పేషెంట్, మాకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఆ రూమ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మీరు ఎఫెక్ట్ చేయలేదు, మీ ఇన్సూరెన్స్ దాంట్లో రాదండి, ఏసీ మీ దానికి రాదు, ఏసీ మీరు తీసుకోవాలంటే కొంచెం మీరు ఇంకా అమౌంట్ కట్టాలని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్ ఇట్లా?
చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఏజెంట్ల ద్వారానే తీసుకుంటారు సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అవునండి. బయట మార్కెట్లో మీరు ఎక్కడైనా చూస్తే అవును. ఏజెంట్ త్రూనే తీసుకుంటారు. ఎందుకు ఏజెంట్ త్రూనే తీసుకుంటారంటే ఆన్లైన్లో ఒక ఇన్సూరెన్స్ కొంటే, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆన్లైన్లో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, రేపటి రోజు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు సర్వీస్ బాగలేదు అనే కంప్లైంట్స్ వస్తాయి. సో అందువల్ల ఏం చేస్తారంటే జనాలు ఏజెంట్ల ద్వారా తీసుకుంటారు. ఎందుకు? నమ్మకం మీద తీసుకుంటారు. పోనీలే రేపటి రోజు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నా ఏజెంట్ నాకు తోడు ఉంటాడు, అవునండి. నేను అతనికి ఫోన్ చేసి పిలిపించుకొని నేను ఇన్సూరెన్స్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, అతను నాకు చేదోడుగా ఉంటాడు నా క్లెయిమ్ టైంలో అనేసి తీసుకుంటారు సార్ ఆ నమ్మకంతో. బట్ దీంట్లో కొంతమంది ఎలా ఉంటారంటే స్వార్థపరులు, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టి చెప్పేస్తారు. ఎందుకు? వాళ్ళదేందో టార్గెట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికో, లేదా వాళ్ళు ఏదో జస్ట్ ఆ టైంకి సర్వైవ్ అవ్వడానికో అది చేసుకుంటారే తప్పితే అది జస్ట్ కంపెనీకే బెనిఫిట్ తప్పితే కస్టమర్ లాస్ లో ఉంటారు సార్. అవునండి, చాలా వరకు నిజం, ఇది చాలా వరకు నిజం సార్. ఇది బయట మార్కెట్ లో జరుగుతుందే. అది ఓన్లీ ఏజెంట్ చెప్పాడనేసి తీసుకుంటూ ఉంటారు. ఏజెంట్ చెప్పాడని కాదు, ఫస్ట్ ఏజెంట్ చెప్పిన తర్వాత మీరు ఎంతవరకు మీరు కాషియస్ గా ఉండి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మీరు దాన్ని స్టడీ చేసి తీసుకోవాలన్నది నేను కస్టమర్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నా తరపు నుంచి. అదే సార్. ఏదైనా పాలసీ మీరు కొనే ముందు ఏజెంట్ చెప్పిన మాటల్ని నమ్మకుండా ఆ పర్టికులర్ పాలసీ ఏదైతే తీసుకుంటున్నారో దాని బ్రోచర్ తీసుకొని దాన్ని స్టడీ చేసి దానికి ఒక 1 పేజర్ అనేది ఉండేది సార్. ఏ పాలసీ మీరు తీసుకున్నా కానీ దాని మెయిన్ బెనిఫిట్స్ అంటారు దాన్ని. ఆ మెయిన్ బెనిఫిట్స్ ఏంది అన్నది అది ఒక 1 పేజర్ లో వాళ్ళు కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు. తెలుసుకొని అప్పుడు తీసుకోవాలని నేను అందరు కస్టమర్స్ కి మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. నన్ను సార్ ఇందాక యాడ్ ఆన్స్ అని చెప్పి అన్నారు మీరు, ఎలాంటి యాడ్ ఆన్స్ చేసుకోవాలి, ఎంత లిమిట్ వరకు యాడ్ ఆన్స్ చేసుకోవాలి సార్? అగైన్ మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ఇప్పుడు చాలా మంది నార్మల్ గా కామన్ పీపుల్ ఆలోచించేది ఏంటంటే అరే మేము యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటే మన ప్రీమియం పెరిగిపోయింది అనేసి ఆలోచిస్తారు సార్. చాలా మంది సగటు ఎవరైనా మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ అందరూ ఆలోచించేది అది. యాడ్ ఆన్స్ యాడ్ చేసుకోమంటున్నారు బాగానే ఉంది, బట్ యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటే ప్రీమియం పెరిగిపోయింది కదా అనేసి ఉండిద్ది సార్, వాళ్ళ మైండ్లో ఆ థాట్ ఉండిద్ది. సో అలాంటి అందరి కోసం నేను ఒక పాయింట్ చెప్తాను సార్. నేను మీకు ప్రీమియం పెరిగిద్ది అన్నది మాత్రం మీరు చూసుకోమాకండి. మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని మీకు దొరుకుతున్నాయా లేదా? ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఇందాక మీరు చెప్పినట్టే నా దాంట్లో రూమ్ మాడిఫైయర్ లేదు, నేను ఓన్లీ ఈ నార్మల్ బేసిక్ జనరల్ రూమ్ వరకే నేను తీసుకోగలను, ఏసీ రూమ్ నేను ఆఫ్ చేసుకోలేను అనేసి చెప్పారు కదా. సో అదే గనక మీరు ఒక యాడ్ ఆన్ గనక తీసుకుంటే, ఒక రైడర్ గనక మీరు యాడ్ చేసుకొని ఉంటే మీ పాలసీలో, సో అప్ టు మీ సమ్ ఇన్సూర్డ్ అంటే మీరు ఎంతైతే పాలసీది మీరు ప్రీమియం కడుతున్నారో ఆ సమ్ ఇన్సూర్డ్ రూమ్ మీరు అవైల్ చేసుకోగలరు. ఆ యాడ్ ఆన్ మీరు యాడ్ చేసుకున్నందువల్ల మీకు లాస్ ఏం లేదు. బట్ మీరు లాస్ అయింది ఎక్కడంటే ఆ యాడ్ ఆన్ యాడ్ చేసుకోకుండా అట్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్ అక్కడ మీకు రూమ్ మీకు మీ ప్లాన్ లో లేదు సార్ అనేసి చెప్పిన తర్వాత మీరెంత దిగులు అయిపోయి ఉంటారు సార్. సో ఎవ్రీ వన్ ఏంటంటే ఆలోచించాల్సింది అది మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన ఫీచర్స్, అది రైడర్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఎనీ ఇన్బిల్డ్ ఫీచర్ లో కానివ్వండి, బేస్ ఫీచర్స్ లో కానివ్వండి, దేంట్లో అయినా ఉందా లేదా, లేకపోతే అది తీసుకుంటుంటే మనకు ప్రీమియం ఎంత వస్తుంది, యాడ్ ఆన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి తెలుసుకుంటే అప్పుడు మీరు ప్లాన్ తీసుకున్నా కానీ అది మీకు చాలా వర్దీగా ఉండిద్ది సార్. అది ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నాకు అది ఎప్పటి నుంచి పనిచేస్తుంది సార్? బేసికల్లీ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ మీరు మినిమం 31 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ఒక 4 రోజులు మీరు సర్వైవ్ అయితే దాని తర్వాత నుంచి మీకు ఇన్సూరెన్స్ ఏదైనా కానీ ఎనీ ఎమర్జెన్సీ మీరు ఆఫ్ చేసుకోగలరు. అగైన్ దీంట్లో ఏంటంటే కొన్ని క్లాస్ ఉంటాయి సార్. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అన్నది ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ సార్. ఇది అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. అది ఏంటంటే మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మనం కంపెనీకి డిస్క్లోజ్ చేయాలి. మనకు షుగర్ ఉంది అంటే ఉంది, మీ HbA1 కౌంట్ ఎంత ఉంది, మొత్తం A to Z ఏదైనా వ్యాధి ఉన్నా కానీ, ఈవెన్ షుగర్, బీపీ, థైరాయిడ్ ఏది ఉన్నా కానీ, అల్సర్ ఏది ఉన్నా కానీ మీరు డిస్క్లోజ్ చేసి మీరు పాలసీ తీసుకుంటే మీకు రేపటి రోజు ఏంటంటే
చాలా మంది ఇవి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సార్. అవునండి, ఏం చెప్పకుండా తీసుకుంటా ఉంటారు, ఏం చెప్పకుండా డిస్క్లోజ్ చేయకుండా కంపెనీస్ కి ఏం ఇది చెప్పకుండా తీసేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు అనేసి అనుకుంటారు సార్. బట్ అది చాలా రాంగ్ సార్. అది వాళ్ళే లాస్ లో ఉంటారు సార్. ఎందుకంటే రేపటి రోజు ఏదైనా ఎమర్జెన్సీ 31 days సర్వైవల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఎమర్జెన్సీకి మీరు రేపటి రోజు ఏదైనా మీరు వెళ్ళారనుకోండి హాస్పిటల్ కి, ఆ టైంలో ఏమైందంటే మీరు ఇది నాన్ డిస్క్లోజర్ కింద వాళ్ళు పరిగణంలోకి తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ పాయింట్ మీరు ఆ టైంలో డిస్క్లోజ్ చేయలేదు, దానివల్ల ఇవాళ మీకు ఇది ఎఫెక్ట్ అయ్యి మీకు ఇవాళ ఈ స్టేజ్ కు మీరు వచ్చారు అన్నది ఆ పాయింట్ నే పట్టుకొని మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేపటి రోజు రాకపోవచ్చు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఫాల్ట్ ఇది సార్ మెయిన్. అది జనాల మైండ్ లో ఏంటంటే అది ఒక నెగిటివ్ పాయింట్ గా ఉండిపోయింది. కంపెనీ మాకు ఇవ్వలేదు, కంపెనీ మాకు క్లెయిమ్ ఇవ్వలేదు, క్లెయిమ్ సెటిల్ చేయలేదు అనేసి చాలా మంది అంటుంటారు. బట్ నేను ఏం చెప్తానంటే మీ ప్లాట్ఫామ్ ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరికీ నా చేతులు జోడించి నేను అందరినీ అడుగుతున్నాను సార్, వేడుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు మీరు డిస్క్లోజ్ చేసి ఏదైనా కానీ డిసీజెస్ ఉంటే ఎగ్జిస్టింగ్ కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కానీ ఏదైనా కానీ క్రిటికల్ ఇల్నెస్ కానీ ఏది ఉన్నా కానీ మీరు డిస్క్లోజ్ చేసి తీసుకోండి. మీరు ప్రీమియం మీకు పెరిగిపోయిద్ది అన్న అపోహలో ఉండద్దు. మీకు పెరిగినా రేపటి రోజు అది మీకు బెనిఫిట్ అయింది ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక రూమ్ మాడిఫైయర్ అన్నారు, నేను చెప్పిన రైడర్ కనుక అతను అటాచ్ చేసుకొని ఉంటే అతనికి ఆ బాధ ఉండేది కాదు. అరే నాకు సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదు, నాకు ఏసీ రూమ్ ఇవ్వలేదు అని ఆ కస్టమర్ బాధపడేవాడు కాదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి డిఫరెంట్, నేను అది ఒక్కటనే చెప్పట్లేదు, బట్ ఇలా డిఫరెంట్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక కూడా నేను చెప్పిన దాంట్లో ఉంది సార్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్. అది ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ చాలా మంది తీసుకోరు. అదేందో ఫస్ట్ ఆ అడ్వైజర్ చెప్పడు, కస్టమర్స్ అడగరు, అదేందిలే నార్మల్ గా తీసేసుకుంటారు పాలసీ. నాకు ఈ ప్రీమియంకి వచ్చేసింది కదా, నాకు చాలా నా బడ్జెట్ లో వచ్చేసింది కదా అనేసి. బట్ అతనికి అది ఈ సంవత్సరం పే చేసిన అమౌంట్లే అది అతనికి ఆ అమౌంట్ చూపించింది. ఆ ప్రీమియం ఏదైతే అతను పే చేస్తున్నాడో 25,000 30,000 ఏదైనా కానివ్వండి, అది అతను తీసుకున్న సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ కి ఏదైతే పే చేస్తున్నాడో ప్రీమియం అది ఈ సంవత్సరం వరకే. ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ వల్ల ఏమైందంటే రేపటి రోజు అతను దాంట్లో పాలసీలో యాడ్ అయ్యి లేదు ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్. అలాంటప్పుడు ఏమైంది, మీకు ప్రీమియం ఇవాళ 25,000 30,000 రేపు సడన్ గా 40,000 అయిపోయింది. అప్పుడు కస్టమర్ లాస్ అయిపోతాడు. అప్పుడు అరే ఏంది ఫస్ట్ ఆలోచనలో పడతాడు, ఏంది పోయిన సంవత్సరం నేను 25,000 30,000 కట్టాను, ఇప్పుడు ఏంది ఒకేసారి 40,000 వెళ్ళిపోయింది అనేసి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ అన్న యాడ్ ఆన్ ఆ రైడర్ ఏదైతే ఉండిద్దో అది తీసుకోలేదు కాబట్టి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సార్ వీటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద సేమ్ థింగ్. ఆ బ్రోచర్ ని చదివి మీరు తెలుసుకొని ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు గుచ్చి మరి అడిగి ఇది నాకేందో చెప్పు, నాకు ఇది కావాలి, ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి మీ అడ్వైజర్స్ కి కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు తీసుకున్నా కానీ పాలసీ ఏ కంపెనీ దగ్గర తీసుకోండి, అడిగి మరి తెలుసుకొని మరి తీసుకోండి. థ్యాంక్ యూ రియాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పాలసీ తీసుకునే ముందు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని తీసుకోండి పాలసీ. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే రాబోయే రోజుల్లో బతకడం చాలా కష్టం. మీరు ఇప్పుడు తీసుకుంటేనే మీకు ఇదే అమౌంట్ మీకు కంటిన్యూ అయింది. సో మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే చూసి చదివి క్షుణ్ణంగా తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. Please like, share and subscribe Shravana Health Tips. This is Srinu Mallampalli signing off.